అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక సరికొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. మరి ఆలస్యం ఎందుకు? దాని వివరాలు తెలుసుకుందాం రండి. కుంభమేళ అసలు కథ ఏమిటో తెలుసా? కుంభమేళ ఎందుకంత ప్రత్యేకం? రండి తెలుసుకుందాం. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమూహాల్లో మహాకుంభమేళ ఒకటి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇది ప్రారంభమైంది. ఈ కుంభమేళాకు సుమారు 45 కోట్ల మంది వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంత పెద్ద ఈవెంట్ కావడంతో ప్రపంచం మొత్తం ఈ కుంభమేళా వైపే చూస్తుంది. ఇప్పటికే త్రివేణి సంగమంలో భక్తుల స్నానాలు చేస్తున్నారు. హిందువులు జరుపుకునే అతిపెద్ద వేడుకల్లో ఇది ఒకటి. 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఈ కుంభమేళా విశిష్టతలు ఏంటి అనేది తెలుసుకుందాం రండి. కుంభమేళాలో స్నానం చేస్తే 100 జన్మల పుణ్యం వస్తుందని మన పూర్వీకులు చెబుతుంటారు. ఎందుకంటే 3 నదులు కలిసే ప్రదేశంలో కుంభమేళా నిర్వహించినప్పుడు ఆ ప్రదేశంలోని నీరు అమృతంలా మారుతుందని, దీని కారణంగా అందులో స్నానం చేసే భక్తుల బాధలన్నీ పోతాయని నమ్ముతారు. అందుకే త్రివేణి సంగమం వద్ద జరిగే ఈ కుంభమేళాలో పాల్గొనడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారని చెబుతారు. కుంభమేళా జరిగే ప్రధాన ప్రదేశాలు. కుంభమేళా మన దేశంలోని 4 ప్రధాన నగరాల్లో జరుగుతుంది. అందులో అతి ముఖ్యమైనది త్రివేణి సంగమం. 4 ప్రధాన నగరాలు ఏవంటే ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని షిప్రా ఉజ్జయిని గంగా నది ఒడ్డున, మహారాష్ట్రలోని నాసిక్లో గోదావరి నది ఒడ్డున, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి సంగమం వద్ద. అసలు త్రివేణి సంగమం కథ ఏమిటి? రండి తెలుసుకుందాం. త్రివేణి సంగమం అనేది 3 నదులు ఒకే చోట కలిసే ప్రత్యేక ప్రదేశం. ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ 2 నదులు మాత్రమే కలుస్తున్నాయి. గంగా మరియు యమునా నదులు ప్రస్తుతం ఇక్కడ కలుస్తాయి. కానీ సరస్వతి నది ఇప్పుడు ప్రవహించడం లేదు. కానీ విశ్వాసాల ప్రకారం ఈ 2 నదుల్లో స్నానం చేయటం ద్వారా సరస్వతి తల్లి మానవుల పాపాలను పోగొడుతుందని భక్తులు విశ్వసిస్తారు. మహాకుంభమేళా సందర్భంగా ఈ త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ పుణ్యస్నానం చేస్తే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే అనారోగ్యం నయమవుతుందని కూడా నమ్ముతారు. ఈ కుంభమేళా ఎందుకంత ప్రత్యేకం? రండి తెలుసుకుందాం. ఈ ఏడాది మహాకుంభమేళా చాలా ప్రత్యేకం. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా కావటం విశేషం. మహాకుంభమేళా 2025 144 సంవత్సరాల తర్వాత గ్రహాలు, నక్షత్రాల అరుదైన కలయికల వలన జరుగుతుంది. గంగా, యమున మరియు సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయటానికి ఈరోజు శుభప్రదమని నమ్ముతారు. కుంభమేళా 4 రకాలు. అవేంటంటే 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా, అర్ధ కుంభమేళా 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్తి కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది కుంభమేళా యొక్క అసలు కథ మరియు దాని యొక్క ప్రత్యేకత. త్రివేణి సంగమం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం రండి. భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో ప్రయాగ ఒకటి. 7 మోక్షదాయక నగరాల తర్వాత దివ్య పాప విమోచన క్షేత్రంగా ప్రయాగ ప్రసిద్ధికెక్కింది. ప్రజాపతి బ్రహ్మ అక్కడ అనేక యాగాలు చేయటం వల్ల ప్రయాగ అని పేరొచ్చిందని పెద్దలు చెప్తారు. త్రివేణి సంగమంలోని 3 భాగాలను అగ్నిస్వరూప యజ్ఞ వేదికలుగా భావిస్తారు. క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రికులు ఈ 3 భాగాల్లోనూ భక్తి శ్రద్ధలతో స్నానం చేసి ఒక్కొక్క రాత్రి బస చేస్తే త్రేతాగ్నుల ఉపవాస ఫలం లభిస్తుందని విశ్వాసం. ప్రయోగరాజు అనే శబ్దాన్ని పలకగానే జీవుడు చేసిన పాపాలు భస్మమైపోతాయని, త్రివేణి సంగమంలో స్నానం మోక్షప్రదమని భక్తులు విశ్వసిస్తారు. దాన ధర్మాలకు ప్రయాగ శ్రేష్టమైన భూమిగా పరిగణిస్తారు. ఎందరో రాజులు, చక్రవర్తులు తమ సర్వస్వాన్ని ఈ క్షేత్రంలో సమర్పించారని చెబుతారు. ఈ ప్రదేశంలో భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంది. వనవాసంలో సీతారామ లక్ష్మణులు ఈ ఆశ్రమాన్ని సందర్శించారని రామాయణం చెబుతుంది. భరద్వాజుడి విందు ప్రసిద్ధం. ఎప్పటికీ నాశనం కాకుండా కల్పాంతరం వరకు నిలిచి ఉండే అక్షయ వటవృక్షం ఇక్కడే ఉంది. శంఖమాధవ, చక్రమాధవ, గదామాధవ మొదలైన 14 మంది మాధవులు విరాజిల్లుతున్న క్షేత్రం ఇది. తంత్ర చూడామణి ప్రకారం
51 శక్తి పీఠాల్లో ఒకటి ప్రయాగ. సతీదేవి చేతివేలు భూమి మీద పడిన ఈ ప్రదేశంలో అమ్మవారిని లలితాదేవిగా పూజిస్తారు. కుంభ అనే సంస్కృత పదానికి తెలుగులో కుండ, కలశం అనే అర్థాలున్నాయి. మేళ అంటే కలయిక, జాతర. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు త్రయంబకేశ్వరంలో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళా జరుగుతుంది. బృహస్పతి వృక్షరాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా నిర్వహిస్తారు. క్షీరసాగర మదనంలో అమృతం లభించాక దేవతలు, దానవులు దాన్ని చేజిక్కించుకోవడానికి పోరాటం చేస్తారు. విష్ణువు అమృత భాండంతో పారిపోతూ మార్గమధ్యంలో ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ అనే 4 చోట్ల అమృత బిందువులు చిలకరించాడట. సాధారణ కుంభమేళ 4 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ 6 ఏళ్లకు ఒకసారి ప్రయాగ, హరిద్వార్లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళ 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఇది ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో నిర్వహిస్తారు. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యాక 144 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగలో మహాకుంభమేళా జరుగుతుంది. నేటి నుంచి మహాకుంభమేళా. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ ఉదయం ప్రారంభమైన మహాకుంభమేళా 2025లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద 5 మిలియన్లకు పైగా భక్తులు తమ మొదటి పవిత్ర స్నానం చేశారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద సమావేశంగా పేరున్న ఈ సాంప్రదాయ కార్యక్రమం అమెరికా, రష్యా జనాభా కంటే ఎక్కువగా 40 కోట్ల మందిని ప్రయాగ్రాజ్కు ఆకర్షిస్తుందని అంచనా. మహాకుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం ఇది దాదాపు 4000 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. మహాకుంభమేళా 2025 ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమిచ్చే అవకాశం ఉంది. ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ ప్రకారం 45 రోజుల మెగా ఈవెంట్ కోసం రాష్ట్రం 2 లక్షల కోట్లకు పైగా ఆర్జించే అవకాశం ఉంది. 40 కోట్ల మంది సందర్శకులతో ప్రతి ఒక్కరూ సగటున 5,000 ఖర్చు చేస్తే మొత్తం వ్యయం ఈ సంఖ్యను చేరుకుంటుంది. వసతి, పర్యాటకం ఈ ఆర్థిక వృద్ధికి అతిపెద్ద సహకారం అందించే అవకాశం ఉందని స్థానిక హోటళ్లు, గెస్ట్ హౌస్లు, తాత్కాలిక వసతి ఏర్పాట్ల ద్వారా 40,000 కోట్ల రెవెన్యూ ఆర్జించే అవకాశం ఉందని సిఏఐటి తెలిపింది. మహాకుంభమేళాలో పెద్ద ఎత్తున ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు జరుగుతాయి. ఒక అంచనా ప్రకారం మతపరమైన ఈ ప్రయాణంలో ప్రతి వ్యక్తి సగటున 5,000 రూపాయలు ఖర్చు చేస్తే మొత్తం ఖర్చు 2 లక్షల కోట్లు దాటుతుంది. ఇందులో హోటళ్లు, గెస్ట్ హౌస్లు, తాత్కాలిక వసతి, ఆహారం, మతపరమైన వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, ఇతర సేవలపై ఖర్చులు ఉంటాయి అని సిఏఐటి పేర్కొంది. ప్యాక్ చేసిన ఆహారాలు, నీరు, బిస్కెట్లు, జ్యూసులు, భోజనంతో సహా ఆహార పానీయ రంగం మొత్తం వాణిజ్యానికి 20,000 కోట్లు తెచ్చిపెడుతుందని అంచనా. నూనె, దీపాలు, గంగాజలం, విగ్రహాలు, ధూపం, మతపరమైన పుస్తకాలు, వస్తువులు, నైవేద్యాలు మరొక ప్రధాన ఆర్థిక కార్యకలాప రంగం. ఇది దాదాపు 20,000 కోట్ల రెవెన్యూ తెచ్చిపెడుతుందని అంచనా. అదనంగా స్థానిక, రాష్ట్రాంతర సేవలు, సరుకు రవాణా, ట్యాక్సీల రవాణా, లాజిస్టిక్ రెవెన్యూ 10,000 కోట్లు ఉంటుందని అంచనా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.